ఒక కుటుంబం బాగుంది అంటే అక్కడ తల్లిదండ్రులు బాగున్నట్టు, రక్త సంబంధం బాగున్నట్టు లెక్క. ఆ కుటుంబంలో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అంటే అది భార్యాభర్తల మధ్య సౌఖ్యం లేకపోవచ్చు, లేదా తల్లిదండ్రుల మధ్య సౌఖ్యం లేకపోవచ్చు, లేదా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సౌఖ్యం అనేది లేకుండా ఉండొచ్చు. అంటే సర్దుబాటు తత్వం. కొంతమంది చేతులారా వాళ్ళ జీవితాలను వాళ్ళే ఆగం చేసుకుంటున్నారు. తెలిసి చేసుకుంటున్నారు, కొంతమంది తెలియక చేసుకుంటున్నారు. అది ఎలాగా అంటే తల్లిదండ్రుల ముందు బిడ్డలు చెడిపోతుంటే ఏ తల్లిదండ్రులు కూడా చూస్తూ ఊరుకోలేరు కదా. పిల్లలు ఆనందంగా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు అనుకుంటారు, అలాగే పెంచుకుంటారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా. కానీ తల్లిదండ్రుల ఆనందాన్ని చూడాలి అని ఏ పిల్లలు అనుకోరు. వాళ్ళని ఇంకా బాధ పెట్టాలి, ఏడిపించాలని చెప్పేసి వీళ్ళు చేసే చెత్త పనులకి వీళ్ళు చేతులారా జీవితాలను నాశనం చేసుకుంటే ఆ తల్లిదండ్రులు చూస్తూ నరకం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటారు. మీ వల్ల మీ తల్లిదండ్రులు